మరో ప్రశ్న, భౌతికమైన విషయాలకు దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం మాత్రమే భౌతిక విషయాల పట్ల మీకు వైరాగ్యం కలిగేలా చేస్తుంది. ఇప్పుడు భౌతికమైన విషయాలన్నీ కూడా అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఇది మీ దాకా ఎందుకు వచ్చింది, మీకు మాత్రం ఎందుకు జరుగుతుంది అనేది మీరు విచారణ ప్రారంభించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒకటిగా మీకు ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అసలు ఏం జరుగుతుంది, ఏం ప్రాసెస్ ఉంది, ఎలా వెళ్ళాలి, ఏం జరగాలి, ఏం చేయాలంటే ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే విచక్షణ కలుగుతుంది, జ్ఞానం వికసిస్తుంది. అప్పుడు మనము ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి అనేది సూక్ష్మ శక్తుల ద్వారా మీకు ఇవన్నీ బోధపడుతూ ఉంటాయి. అసలు ఈ సందర్భం రావడానికి గల కారణం ఏంటి, వచ్చిన దాన్ని నేను ఎలా ఎదుర్కోవాలి, ఎదుర్కొన్న తర్వాత అది ఎక్కడికి మాయమైపోతుంది, ఇలాంటివన్నీ కూడా ధ్యానంలో తెలుస్తాయి, ధ్యానం ద్వారా తెలుస్తాయి. అందుకే ధ్యానంలో సూక్ష్మ శక్తి అభివృద్ధి చెందుతుంది, పూర్తి స్థాయిలో శక్తి వస్తుంది. మొట్టమొదటగా సూక్ష్మ శక్తులు, తర్వాత సంపూర్ణ శక్తి లభిస్తుంది. ఒక ధ్యానంలో ముక్తి లభిస్తుందంటే అర్థం చేసుకోండి ఇది ఎంత శక్తివంతమైన ప్రాసెస్. అందుకని భౌతికమైన విషయాలన్నీ కూడా పలచపడేది ఎప్పుడంటే మీరు భగవంతుడికి, హృదయానికి, స్వచ్ఛతకు దగ్గరైనప్పుడు భౌతికమైన దూరం అవుతుంది. ఎందుకంటే అవన్నీ మిమ్మల్ని ఇంకా బాధించవు. దాన్ని దాటుకొని ఉన్నటువంటి స్థాయి వచ్చింది మీకు. ఇది ఎంతో గొప్ప విషయం, అద్భుతమైన విషయం. మీరు నార్మల్ గా భూమి మీద పుట్టి మీకు వచ్చే పరిస్థితులను అధిగమించి ఈ యొక్క విశ్వం యొక్క శక్తితోటి మమేకం అవ్వటం అనేది మామూలు విషయం కాదు. ధ్యానంలోనే సాధ్యమయ్యేటువంటి ఒక గొప్ప విషయం ఇది. జన్మ పరంపరను పూర్తిగా రద్దు చేయగలిగేటువంటి స్థితి ధ్యానం. అందుకే ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి, మనలోకి మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. భౌతికమైన వాటి మీద శ్రద్ధ తగ్గించాలి. ఉంటాయి, సమాజంలో తిరుగుతుంటాం, చిన్నపాటి పనులన్నీ ఉంటాయి. ప్రపంచంలో అందరితోటి కలిసిపోవాల్సి వస్తుంది, వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది, అన్ని చేయాల్సి వస్తుంది. తగ్గించుకోవాలి, పూర్తిగా చేయగలిగినంత తగ్గించుకోగలిగినంత తగ్గించుకోవాలి. ధ్యానం పరిపూర్ణంగా చేయాలి. ధ్యానమే దీనికి మార్గము.